పెను భూకంపం వచ్చి ఇరాన్ బూడిదైపోవాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే ప్రపంచ నాశనాన్ని అది సృష్టిస్తోంది. హమాస్ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, హౌతీ తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, వీళ్ళందరూ ఏంటి చేస్తోంది? ప్రపంచ వ్యవస్థని శాసించాలనుకుంటున్నారు, ప్రపంచాన్ని మతరాజ్యాలుగా మార్చాలనుకుంటున్నారు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని స్తంభింపజేయాలనుకుంటున్నారు. వీళ్ళందరినీ నడిపిస్తోంది ఎవరు? ఇరాన్. అది ఒక మత మూర్ఖ రాజ్యం, మత మూర్ఖ పాలకుడు. వాడి దేశంలో ఉన్నటువంటి బైజెంటైన్ సిస్టమ్ని చెడగొట్టేసి, క్రైస్టియానిటీని చెడగొట్టేసి ఇస్లామిక్ రాజ్యం స్థాపించాడు. ఇంకా ప్రపంచమంతా అట్లా చేయాలనుకుంటున్నాడు. అందుకు అడ్డుపడే ఇజ్రాయెల్ని సర్వనాశనం చేస్తున్నాడు ఈ తీవ్రవాద సంస్థల ద్వారా. ఇప్పుడు ఆయుధాలు పెద్ద ఎత్తున ఇస్తున్నాడట ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్కి. ఇరాక్లో ఉండి అమెరికా మీదన, బ్రిటన్ సైన్యం మీదన దాడులు చేస్తున్నటువంటి దళాలకి, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్కి పెద్ద ఎత్తున ఆయుధాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది ఇరాన్. దీన్ని బట్టి అలాంటి తీవ్రవాద దేశం, స్వయంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశాలు ఉంటే ప్రపంచానికి ఎంత ప్రమాదం.